ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చర్చిస్తున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 29వ అధ్యాయము 16వ శ్లోకం. పదవిచ్ఛేదనం. మత్ దృష్ట్యా దర్శన స్పర్శ పూజా స్తుతి అభివందనై భూతేషు మత్ భావనయా సత్వైన అసంగమేన చ మద్దిష్ట్యా దర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ మద్దిష్ట్యా దర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ మద్దిష్ణ్యదర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ మద్దిష్ట్యా దర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ. మత్ నా యొక్క దృష్ట్యా శ్రీమూర్తిని దర్శన గాంచుచు స్పర్శ స్పృశించుచు పూజ అర్చించుచు స్తుతించుచు అభివందనై వందనము నొసగవలెను తేషు సమస్త జీవులయందు మత్ నా యొక్క భావనయా భావముతో సత్వేన సత్వగుణమునందు అసంగమేన వైరాగ్యముతో చ మరియు భావము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుత్వం. భక్తుడు మందరి నా శ్రీ విగ్రహమును నిత్యము గాంచుచు పాదపద్మమును స్పృశించుచు పూజా సామగ్రిని అర్పించుచు స్తుతించవలెను. సత్వగుణమునందుండి వైరాగ్యపూరితమగు దృష్టిని కలిగి ఉండవలెను. ప్రతి జీవుని ఆత్మరూపునిగా గాంచవలెను. భాష్యం. మందలి శ్రీమూర్తి అర్చనము భక్తుని కార్యములలో ఒకటి. అది ముఖ్యముగా ఆరంభ దశలో ఉన్నవారికి ఉపదేశించబడినది. ఆయనను భక్తిలో పురోగమించిన వారు సైతము దానిని తప్పించుకున్నారు. మందిరమందులు భగవాని సన్నిధిని సాధకుడు గాంచిన విధము, భక్తి యందు పురోగమించిన వాడు గాంచడి విధము నడుమ గొప్ప వ్యత్యాసమున్నది. సాధకుడు అర్చావిగ్రహమును అనగా శ్రీమూర్తిని దేవదేవునకు భిన్నమైనదిగా భావించును. దానిని అతడు భగవాన్ని ప్రాతినిధ్యమని తలుచును.
కానీ ఉత్తమ శ్రేణి భక్తుడు మందిరమందరి శ్రీ విగ్రహమునే దేవదేవుడని అంగీకరించును. భగవానుని మూల రూపమునకు మరియు మందిరమందరి అక్షరరూపమునకు నడుమ అతడు ఎట్టి భేదమును గాంచడు. భక్తి అందు భావస్థితికి చేరిన భక్తుని దృష్టి ఆ రీతిగానే ఉన్నది. కానీ సాధకుని శ్రీ విగ్రహారాధన మాత్రము నిత్య కర్మగా కొనసాగుతుంది. భక్తుడు చేసే పనుల్లో శ్రీ విగ్రహారాధన ఒకటి. సుందరముగా అలంకరింపబడిన శ్రీ విగ్రహమును గాంచుటకు అతడు ప్రతిదినము మందిరమును కేరుడు. భక్తి శ్రద్ధలతో పాద పద్మములను ప్రణమెల్లి ఫల పుష్పాదులు అర్పించి స్తుతించును. భక్తి యందు పురోగమించుటకు అదే సమయమున అతడు ఇతర జీవులను దేవదేవుని అంశలుగా అనగా ఆధ్యాత్మిక స్ఫులింగములుగా గాంచవలెను. భగవానుతో సంబంధం గల ప్రతిదానిని అతడు గౌరవించవలెను. ప్రతి జీవుడు అంశగా భగవానుతో మూల సంబంధమును కలిగి ఉన్న కారణమున జీవులందరూ సమాన ఆధ్యాత్మిక అస్తిత్వమును నిలిచి ఉన్న వారిగా గాంచుటకు అతడు యత్నించవలెను. భగవద్గీత యందు తెలుపబడినట్లు పండితుడైన వాడు బ్రాహ్మణుని, శూద్రుని, సునకమును, గోవును సమానముగా గాంచును. కేవలము తొడుగు అయినటువంటి దేహమును అతడు గాంచడు. బ్రాహ్మణ తొడుగును లేదా గోవు తొడుగును లేదా సూకర తొడుగును గాంచక దేవదేవుని అంశైన ఆధ్యాత్మిక స్ఫులింగమునే అతడు గాంచును. ప్రతి జీవుని భగవాను అంశగా గాంచని భక్తుడు ప్రాకృత భక్తునిగా భావింపబడును. అతడు ఆధ్యాత్మిక స్థాయి యందు పూర్తిగా నెలకొనిన వాడే అతడు. పైగా భక్తి యందు అత్యంత అల్పస్థానమును ఉన్నట్లుగా భావింపబడు. అట్టివాడు శ్రీ విగ్రహమును మాత్రం పూర్తి గౌరవ మర్యాదను వస్తుంది. జీవులందరినీ ఆధ్యాత్మిక అస్తిత్వ స్థాయిలో గాంచనను ప్రతి ఒక్కరితోనూ సాంగత్యం నిరుప భక్తుడు అభిరుచిని కలిగి ఉండడు. పెద్ద పులి కూడా భగవానుని అంశి అని తలచుచు దానిని మనము కౌగిలించుకోము కదా. భగవానుతో దానికి ఆధ్యాత్మిక సంబంధం ఉన్నట్లు మనమట్లు కావింపము. అనగా కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనిన వారితోనే మనము సాంగత్యము కలిగి ఉండవు. మనము కృష్ణ భక్తి భావన కలిగినట్టు వారులకు సహకారము చేయుచు ప్రత్యేక గౌరవమును వసగుచుండవలను. ఇతర జీవులను నిస్సందేహముగా భగవదంశలైనను చైతన్యము ఇంకను మరుగుపడినటువంటి కృష్ణ భక్తి భావన వృద్ధి కానందున వారి సాంగత్యం మనము త్యజించవలను. వైష్ణవుడైనప్పటికీ అతని గుణము సరిగా లేనిచో అనగా వైష్ణవునిగా అతనికి గౌరవం వసగినను అట్టి వాని సాంగత్యమును విడనాడవలని విశ్వనాథ చక్రవర్తి తెలిపిరి. విష్ణువును దేవదేవునిగా అంగీకరించిన ప్రతి వానికి వైష్ణవునిగా భావించవలను. కానీ వైష్ణవుడైన వాడు దేవతల సమస్త సద్గుణములను తన యందు పెంపొందించుకునవలను. సత్వేన అను పదమునకు శ్రీధర స్వాములు సరైన అర్థము నొసుగుచు అది ధైర్యేన పదమునకు పర్యాయ పదమనిది. అనగా భక్తిని ప్రతి ఒక్కరూ గొప్ప ధైర్యముతో నిర్వహింపవలను. ఒకటో రెండో యత్నములు విఫలమైన కారణమైన భక్తిని ఎవ్వరైనా త్యజింపక కొనసాగించుచూ పోవలను. భక్తుడు పరమోత్సాహంతో ఉండి ధైర్యముతో నిశ్చయంతో భక్తిని నిర్వహింపవలనని శ్రీ రూపగోస్వామి కూడా ధృవపరచది. నేను భక్తిలో నెలకొని ఉంటేని కనుక శ్రీకృష్ణుడు తప్పక నన్ను కరుణించును అనేది నిశ్చయము వృద్ధి అగుటకు ధైర్యం ఎంతో అవసరము. సఫలత్వము నొందుటకు మాత్రం భక్తుడు వృద్ధి నియమానుసారం భక్తియుత సేవను నిర్వహింపవలను. ఓమజ్ఞాన తిమిరాంధశ్చ జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథానంతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సాగరలలిత శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ద్వితీయ స్కందం 29వ అధ్యాయం 16వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. కింద శ్లోకంలో చూసినట్లయితే 15వ శ్లోకంలో తాత్పర్యంలో చెప్తున్నారు, అనవసరము హింస లేకుండా అతడు తన భక్తి కర్మలను క్రమంగా నేర్చుకోగలను. కాబట్టి ఆ భక్తి క్రమం ఎలా ఉంటుందనేది ప్రభుపాద వారు ఈ శ్లోకంలో భాష్యంలో వివరిస్తున్నారు. ఇక్కడ కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి విగ్రహారాధన గురించి, ఆయన యొక్క ఔన్నత్యం గురించి వివరిస్తున్నారు. రకరకాల స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా విగ్రహారాధన చేయాలి అనే దాని గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. మనం ఇక్కడ విగ్రహారాధన గురించి చర్చిస్తున్నట్లయితే మామూలుగా భక్తి చేయడానికి 2 మార్గాలు ఉంటాయి. 2 మార్గాలు ఏంటంటే, ఒకటి పాంచరాత్రిక విధి అంటే ఏదైతే మనం వైష్ణవ సాంప్రదాయంలో మనం అనుసరిస్తున్నామో, తర్వాత భాగవత విధి, అది ముఖ్యంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నతమైన భక్తులు తీసుకునేది అన్నమాట, దాన్ని ఆచరించేది. కాబట్టి ఇక్కడ పాంచరాత్రిక విధి అంటే కృష్ణుడు నారదుడికి ఉపదేశించినటువంటి, ఆయన నారదుడు కృష్ణుడి దగ్గర నుంచి 5 రాత్రులు ఈ విగ్రహారాధన గురించినటువంటి విషయాన్ని కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. కాబట్టి దాన్ని పంచరాత్ర అంటారు, అంటే 5 రాత్రుల్లో వివరించినటువంటి. కాబట్టి దాన్ని పాంచరాత్రిక విధి అంటారు. అంటే ఏ విధంగా పూజ చేయాలి, అర్చనం, వందనం, ఇలా ఏ విధంగా చేయాలనే వివరణ దాంట్లో ఉంటుంది. ఈ పాంచరాత్రిక విధినే ఇంకొక పేరు సాత్విక తంత్రం అంటారు. సాత్విక తంత్రం అంటే సత్వగుణంలో విష్ణువుకు మాత్రమే ఆరాధించే దాన్ని మనం సాత్విక తంత్రంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక పదం ఏంటంటే తామసిక తంత్రం. తామసిక తంత్రం అంటే ఏదైతే విష్ణువు కోసం ఏదైతే విగ్రహారాధనలో మనం కాకుండా చేస్తామో దాని అంతా కూడా తామసిక తంత్రంగా చెప్తారు. ఉదాహరణకి దేవతలను పూజించినట్టే, ఉదాహరణకి దుర్గాదేవిని పూజించడం, తర్వాత శివుడిని ఆరాధించడం, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే తామసిక తంత్రంలోకి వస్తాయి. అంటే దాంట్లో ఏముంటుందంటే ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఆ ద్వేషం అసూయతో కూడిన విధంగా వాళ్ళు పూజ చేస్తుంటారు. అంటే మరి ఎలా అంటే వీళ్ళు ఏదైతే అక్కడ ఆరాధన చేస్తారో దుర్గాదేవిని కానీ శివుడిని కానీ ఏ విధంగా ఆరాధన చేస్తారో వాళ్ళు కోరుకునేది ఏంటంటే నాకు సిద్ధులు కావాలి, సిద్ధులు కావాలి, సిద్ధులు కావాలి, లేదంటే చూస్తాం కదా మోక్షం కావాలి, లేదంటే రకరకాల బలులు ఇవ్వడం చూస్తాం కదా. ఇప్పుడు దుర్గాదేవిని ఆరాధించే వాళ్ళు ఎలా చేస్తుంటారు, చాలా తామసికంగా రక్తం, రకరకాల జీవులన్నీ హింసించబడుతుంటాయి. ఇవన్నీ కూడా తామసిక తంత్రంలోకి వస్తాయి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే సిద్ధులు కావాలి, మనం దుర్వాసం, ఇలా ఎంతోమంది ఉదాహరణ చూస్తే వాళ్ళందరూ కూడా దేనికోసం ఈ పూజా విధానాన్ని అనుసరిస్తారంటే అంతా కూడా ద్వేషంతో, అసూయతో కూడినటువంటి విధంగా దీన్ని చేస్తారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే తామసిక తత్వం అని చెప్తారు. కాబట్టి విష్ణువును యొక్క విగ్రహాలను చేయడానికి, విష్ణు యొక్క ప్రతిష్టాపన చేయడానికి ఈ విధమైన ఏదైతే మన తామసిక తంత్రంగా చెప్తే దాన్ని మనం అనుసరించేది ఏంటంటే సాత్వికమైన తంత్రం, దాన్నే అంటారు పాంచరాత్రిక విధి. కాబట్టి వైష్ణవులు పాంచరాత్రిక విధిని అనుసరించి విగ్రహారాధన, విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం, మందిరాలు నిర్మించడం, లేదా రోజు చేసే కైంకర్యం ఉండొచ్చు. ఇలా మనం చూస్తాం కదా, రోజు మనం పంచ కైంకర్యం చేస్తుంటాం, పంచోపాసన. కొంతమంది గృహస్థులు ఇంట్లో మూడు పదార్థాలతో చేస్తారు కదా, ధూపం అంటే అగరబత్తి ఇవ్వడం, లేదంటే హారతి ఇవ్వడం, పువ్వులు, ఇలా 3 రకాల పదార్థాలతో కైంకర్యం చేస్తాం. మందిరాల్లో చూసినట్టయితే మనం రోజు మందిరంలో ఉదయం సాయంత్రం హారతి సమయంలో 5 రకాల పదార్థాలతో భగవంతుడికి పూజ చేస్తాం. కాబట్టి దీంట్లో ఈ వివరణ అంతా కూడా పంచరత్న. కాబట్టి దీనికి వచ్చే గ్రంథాలు కూడా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే తామసిక తంత్రాలు అయితే చెప్పుకున్నామో దానికి గ్రంథాలు ఉన్నాయి, దానికి సాత్విక తంత్రానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండింటికి కూడా గ్రంథాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రంథాలకు అనుసారంగా వాళ్ళు ఈ పూజా విధానం అనేది చేస్తూ జరుగుతుంది. కాబట్టి ఈ సాత్విక తంత్రానికి ఏదైతే గ్రంథం ఇవ్వబడిందో దాన్నే పాంచరాత్రిక విధి అంటారు. దానికి అనుగుణంగా ఈ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఈ పూజా విధానాన్ని చేస్తుంటారు. రోజు 6 సార్లు నివేదన చేయడం, 6 సార్లు హారతి చేయడం, భోగా పెట్టడం అంతా కూడా ఈ పాంచరాత్రి విధిని అనుసరించే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ విధిని అనుసరించి ఎవరైతే కైంకర్యం చేస్తుంటారో దాంట్లో భాగంగా బయట జనాలు కూడా వస్తుంటారు కదా. దేనికోసం ఇవ్వబడింది అంటే ఇదంతా కూడా బయట ఉన్నటువంటి జనులు ఉద్ధరించడం కోసం, వాళ్ళకి దర్శన భాగ్యం కలగజేయడం కోసం జరుగుతూ ఉంది. అందుకే ప్రభువులో చెప్తున్న చూడండి, ఇక్కడ బయట వాళ్ళకి ఈ దర్శనం అనేది చాలా ముఖ్యం, ఆరంభ దర్శనం ఉన్న వాళ్ళకి. అలా అని ఎవరైతే భక్తుల పురోగమించారో వాళ్ళకి అవసరం లేదా అంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అవసరం. వాళ్ళు దాన్ని వదిలేయడానికి లేదనమాట. కాబట్టి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. దర్శనం కూడా చూసే రకరకాల స్థాయి దర్శనం చేసుకుంటుంటారు బయట జనులు. ఆ దర్శనం ఎలా చేసుకోవాలని కూడా మన పాంచరాత్రిక విధానంలో ఇవ్వబడింది. చూస్తాం కదా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అంటే ఎవరు మెయిన్ రోడ్ కాదు కాబట్టి ఎవరు బయట నుంచి రావట్లేదు. మామూలుగా మనం పూర్వం ఈ సిటీ సెంటర్లో మనం చూసినట్లయితే రోడ్డు మీద వెళ్తూనే, బండి మీద వెళ్తూనే ఇలా ఒకసారి కిస్ చేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఒక స్థాయిలో స్టాండ్ చేసి అక్కడే దిగి చెప్పులు తీసేసి దండం పెట్టుకుని వెళ్తారు. కొంతమంది లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఏదో కొంతసేపు కళ్ళు మూసుకుని మనశాంతిగా భగవంతుని చూసి వెళ్ళిపోతారు. కాబట్టి ఏ విధంగా భగవంతుని దర్శనం చేసుకోవాలనే విధానం కూడా మనకి శాస్త్రాలు ఇవ్వబడింది, గ్రంథాలు. సాష్టాంగ మగవాళ్ళైతే సాష్టాంగ ప్రణామం చేయాలి, ఆడవాళ్ళైతే పంచాంగ ప్రణామం చేయాలి, లేకపోతే భగవంతుడికి పాదాలు చూపించకుండా ప్రణామం చేయాలి. చాలా అపరాధం అనమాట. భగవంతుడికి పాదాలు చూపిస్తూ దర్శనం చేసుకోవడం అనేది చాలా అపరాధం. అంటే కూర్చున్నప్పుడు భగవద్ మందిరంలో కూర్చున్నప్పుడు కొంతమంది తెలియక కాళ్ళు అర్జాపు కూర్చుంటారు, భగవంతుని పాదాలు పెట్టి. కాబట్టి విధి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ముస్లింలు చూసినట్లయితే నమాజ్ చేసినప్పుడు వాళ్ళకి విధి ఉంది ఏంటంటే కాళ్ళు అటువైపు చూపించకుండా. ఉదాహరణకి అక్కడ భగవంతుడి యొక్క ప్రతినిధి ఉండదు అనుకోండి, మనం మూల విగ్రహాన్ని అక్కడ ఏం చూడడం, కానీ వాళ్ళకు కూడా విధి ఉంది ఏంటి, వజ్రదాసనంలో కూర్చుంటారు. వజ్రదాసనంలో కూర్చుని కాళ్ళు వెనక్కి పెట్టడం కూర్చుని అక్కడ ఏదో వాళ్ళు చేసే నమాజ్ ఏదో మక్కా వైపు. సో అది అన్ని చోట్ల విధి నియమాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలని కూడా విధి నియమం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, దర్శన స్పర్శ. తర్వాత స్థాయి ఏంటి, స్పర్శ. అంటే భగవంతుడి యొక్క పాదాలని స్పర్శించడం, లేదా భగవంతుడి యొక్క మూల విరాట్ రూపం ఏదైతే ఉందో విగ్రహాన్ని దాన్ని స్పృశించడం. మరి ఇది అందరికీ సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇక్కడ భాషలో చెప్పిన తర్వాత స్థాయి భగవంతుడి యొక్క మూల విరాట్ శ్రీమూర్తిని స్పృశించడం. కాబట్టి దానికి కూడా సాధన అవసరం. దానికి కూడా ఈ గ్రంథాలు ఏవైతున్నాయో దాని ద్వారా తెలుసుకుని చదివి దాని ద్వారా చేయగలిగినటువంటి కార్యక్రమం అందరూ చేయడానికి. దర్శనం అయితే అందరూ చేయొచ్చు. దీంట్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదాహరణకి మనం పండరీపూర్ వెళ్ళామంటే భగవంతుని అందరూ స్పృశించవచ్చు. ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి అవతారం. భగవంతుడు ఎదురు చూస్తాడు, ఎవరైనా భక్తులు వచ్చారు రండి నన్ను కౌగిలించుకోండి, నన్ను స్పృశించండి అని భగవంతుడు అక్కడ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అక్కడ అవకాశం ఇవ్వబడింది తప్ప అన్ని మందిరాల్లో నేరుగా వెళ్ళి భగవంతుని స్పృశించడం అది సాధ్యం కాదు. అందుకే కదా మనం చూడండి, ఆల్రెడీ విధంగా ఈ గేట్స్ పెట్టాం, వారి గేట్స్, ఎవరు లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా వెళ్ళి స్పృశిస్తారు. ఎందుకంటే దానికి విధి నియమాలు ఉంటాయి. భగవంతుని స్పృశించాలంటే విధి నియమాలు ఉంటాయి. భగవంతుడి యొక్క అచ్చా విగ్రహాన్ని స్పృశించాలని కనీసం బ్రాహ్మణ దీక్ష అయి ఉండాలి మన సాంప్రదాయంలో. కాబట్టి ఆ స్థితిలో మాత్రమే భగవంతుని స్పృశించాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను భగవంతునిగా ముట్టుకుంటానంటే సాధ్యం. అది కేవలం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో భగవంతుడు కృప చూపించడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అలా అవతరిస్తాడు. కాబట్టి అక్కడ సాధ్యమవుతుంది. చూడండి, రకరకాల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. చూడండి, ఇప్పుడు కొంతమంది పరిచారం చేసేవాళ్ళు ఉంటారు. ఉన్నతమైన కుటుంబాలు, ధనికుల కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ కింద పనిచేసే వ్యక్తులు ఎలా ఉంటారు, చిన్నగా ఏదో చిన్న నిక్కరో లేకపోతే పంచో పెట్టుకుని జుబ్బాలంటే ఒకటి వేసుకుని కూర్చుంటారు. అంటే రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తులు రకరకాలుగా భగవంతుని దర్శనం చేసుకోవడానికో భగవంతుని స్పృశించడానికో అవకాశం ఉంది. అందరూ అన్నీ చేయడానికి లేదు. కాబట్టి నెక్స్ట్ స్థాయి ఏంటంటే స్పృశించడం.
కాబట్టి ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే కొంతమంది వ్యక్తులు సరైన అవగాహన లేక భగవంతుని స్పృశించడానికి చూస్తే అది అపరాధం అవుతుంది. ఎందుకంటే భక్తుడు భగవంతుని దర్శనం చేసుకునే ఉద్దేశం ఆ స్థాయి లేదా సాధారణ వ్యక్తుడు దర్శనం చేసుకునే స్థాయికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే సాధారణ జనులు బయటకు వచ్చారంటే ఎలా చూస్తారు? భగవంతుని దర్శనం చేసుకుంటే ఇతను భగవంతుడి యొక్క ప్రతినిధి అని ప్రభుపాద భాషను చెప్తున్నారు. ఎలా అనుకుంటారంటే వస్తారు, మందిరానికి దర్శనం చేసుకుంటారు, సాక్షాత్ ఇతనే భగవంతుడు అనే ఉద్దేశంతో ఉండరు. భగవంతుడి యొక్క ప్రతినిధి అతనే ఇక్కడికి వచ్చాడు, అతను ఉన్నాడు అంటే ఆ భగవంతుడు వేరు, అర్చా విగ్రహం వేరు అని అనుకుంటారు. మనం చూసినట్లయితే మనం ఇక్కడ భగవంతుడి యొక్క ఫోటో పెట్టాం, ఫోటో ఫ్రేమ్. కానీ ఏదైతే భగవంతుడికి అర్చా విగ్రహం ఏదైతే ఉందో దానికి ఏ విధంగా చేయాలో ఆల్మోస్ట్ ఇంచుమించుగా అలాగే చేసుకుంటాం. బయట వాళ్ళు ఎవరో లోపలికి రానివ్వు, శుచిగా ప్రతిసారి హారతి చేసిన ప్రతిసారి శుభ్రం చేస్తుంటాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిత్రపటాన్ని శుభ్రం చేస్తుంటాం. వ్యత్యాసం ఏమీ లేదు. ఎందుకంటే మన సాంప్రదాయాల్లో మనకి గురువు ఇచ్చినటువంటి ఏవైతే నియమాలు, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం చేస్తున్న వ్యత్యాసం కనపడదు. కానీ బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఈ ఫోటోనే కదా, బయటికి లోపలికి ఎందుకు వెళ్ళమంటే విగ్రహం కాదు కదా, మనం నేరుగా వెళ్ళి ముట్టుకోవచ్చు కదా. మా ఇంట్లో కూడా చిత్రపటాలు ఉన్నాయి కదా భగవంతుడికి, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అని. ఇంట్లో చిత్రపటాలు కూడా అలాగే చూస్తారు. వాళ్ళు ఎలా చేస్తారు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వచ్చిన సమయంలో ఒక నెల రోజుల ముందు ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెడతారు. ఇంటికి పూజలు తులపడం, లేకపోతే పెయింట్లు అనుకోతే రంగులు వేయడం. ఆ సమయంలోనే భగవంతుడి యొక్క చిత్రపటం కూడా బయటికి తీసి దానికైనా బూజు ఉంటే అప్పుడు తుడిసి కుంకుమ బొట్లు పెడుతుంటారు భగవంతుడి నుదుటి మీద. అది పెట్టిన బొట్టు మళ్ళీ సంవత్సరంగా అలాగే ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో భగవంతుడి యొక్క చిత్రపటమే కదా అనుకుంటారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ భావం మారుతుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది, భగవంతుడి యొక్క విగ్రహం ఉంది అని మళ్ళీ ఆ స్థాయి మారుతుంది. అవునా కదా? ఇంట్లో చిత్రపటాన్ని చూసినట్టుగా వాళ్ళు చూడరు. కానీ భక్తుడు ఏం చేస్తాడు? చిత్రపటాన్ని, విగ్రహాన్ని, స్వయంగా భగవంతుని కూడా సమానంగా చూస్తాడు. అన్నీ ఒకే విధంగా భావిస్తాడు అన్నమాట. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ నియమాలన్నీ ఇవ్వబడ్డాయి. ఆ భావం చాలా ముఖ్యం. కాబట్టి ఏం చేస్తారు? కొంతమంది చిత్రపటమే కాబట్టి లోపలికి వెళ్ళి ఎంగిలి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ తుమ్మచ్చు, దగ్గచ్చు, లేదంటే పాదాలు చూపించవచ్చు, సరైన మడితో వెళ్ళకపోవచ్చు, అప్పుడే మూత్ర విసర్జన చేసి నేరుగా మందిరంలోకి వచ్చేయచ్చు. ఎందుకంటే అవగాహన లేదు కదా. అవగాహన లోపం వల్ల ఏం జరుగుతుందంటే ఇలా అపరాధాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి నియమాలు ఇవ్వబడి ఎవరు ఏ విధంగా భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఎవరు ఏ విధంగా భగవంతుని స్పృశించాలి. అందుకే ఇక్కడ ప్రభుపాద గారు భాషను ఏం చెప్తున్నారంటే, భక్తి యందు పురోగమించిన వాడు గాంచెడి విధము, లేదంటే సాధకుడు గాంచెడి విధము చాలా గొప్ప వ్యత్యాసం ఉన్నట్టు. ఎందుకంటే సాధకుడు అర్చా విగ్రహమును దేవదేవునికి భిన్నమైనదిగా భావించింది. సాధారణ సాధకుడు ఎవరైతే భక్తుడు ఉన్నాడో అతను అర్చా విగ్రహానికి దేవదేవునికి వ్యత్యాసం ఉందని అనుకుంటాడు. కానీ ఉత్తమ శ్రేణి భక్తుడు మందిరమందరి శ్రీ విగ్రహమునే దేవదేవుడిని అంగీకరించును. భగవానుని మూల రూపమునకు మరియు మందిరమందరి అర్చా రూపమునకు నడుమ అతడు ఎట్టి భేదమును గాంచడు. భక్తి యందు భావస్థితికి చేరిన భక్తుని దృష్టి ఆ రీతిగానే ఉండదు. కానీ సాధకుని శ్రీ విగ్రహాలను మాత్రము నిత్యకరముగా కొనసాగుతుంది. కాబట్టి సాధకుడు ఏం చేస్తాడు? ఏదో తంతులాగా చేస్తుంటాడు అన్నమాట. ఇది విగ్రహం ఇక్కడ ఉంది, మందిరం ఉంది కాబట్టి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొస్తే అయిపోతుంది. ఆ దర్శనం కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. ప్రతినిధి కాదు, భగవంతుడిని నేరుగా ఉన్నాడు. మళ్ళీ భగవంతుడు నేరుగా ఎక్కడ ఉన్నాడని కూడా మళ్ళీ శాస్త్రం ఉంది. ఎక్కడ ఉంటాడు? ఎక్కడైతే నిత్యం కైంకర్యం జరుగుతుందో, భక్తులు ఎప్పుడూ కీర్తిస్తుంటారో అక్కడ భగవంతుడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. అందుకని అన్ని చోట్ల ఉండడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి మందిరం తలుపులు తీసి బూజులు తులిపి, లేదంటే అక్కడ ఏదో ఒక 2 రోజులు అడవడి చేసి మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోయే చోట్ల భగవంతుడు ఉన్నాడు. నిత్యం కైంకర్యం జరగాలి. భగవంతుడి యొక్క నామ రూప గుణలేలు ఎప్పుడూ ప్రచారం అవుతూ ఉండాలి. కాబట్టి దర్శనం అంటే శాస్త్రంలో చెప్పబడింది శ్రవణం, అంతేగాని కళ్ళతో చూడడం కాదు. పూర్వం కూడా మనం చూసినట్టు ఇప్పుడైతే తగ్గిపోయింది. పూర్వం ఏదైనా మందిరానికి వెళ్తే ఎప్పుడూ అక్కడ ఉన్నటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా శ్రవణం జరుగుతూ ఉండేది. అంతేగాని ఎంత త్వరగా దర్శనం అయిపోయిందని క్యూలో నెట్టుకుంటూ వెళ్ళి నాకు గంటలో దర్శనం అయిపోయింది, చాలా బాగా దర్శనం జరిగింది
అని చెప్పుకోవడం కాదు దర్శనం అంటే. సాధారణంగా జరిగేది ఏంటి, తిరుపతి వెళ్ళాం లేదంటే ఎక్కడో వేరే మందిరానికి వెళ్ళాం, వెళ్ళొచ్చిన తర్వాత ఏమడుగుతారు సాధారణంగా, దర్శనం బాగా జరిగిందండి అని అడుగుతారు. దర్శనం బాగా జరిగిందా అంటే జరిగిందండి, నాకు స్పెషల్గా ఎమ్మెల్యే కోటలో లెటర్ తీసుకెళ్ళాను కదా, అరగంట దర్శనం అయిపోయింది, నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయారు, బాగా దర్శనం అయిందండి. ఏమైంది, దర్శనం ఏం కాలే. దర్శనం అవడం అంటే ఏంటి, భగవంతుని దర్శనం చేసుకున్నాం, కానీ వచ్చిన తర్వాత సాధువుల దగ్గర నుంచి శ్రవణం చేయాలి. భగవంతుడి యొక్క నామరూప గుణాలని శ్రవణం చేస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి సాక్షాత్కారం పొందుతో నేను దర్శనం చేసుకున్నటువంటి భగవంతుడు నేరుగా ఇక్కడే ఉన్నాడు, అతను ఈ విధమైన లీలలు చేశాడు ఈ ప్రదేశంలో అని చెప్పి తెలుసుకుంటాం. అప్పుడు దర్శనం కలుగుతుంది అన్నమాట. చూడండి, అందుకే మనం యాత్రకు తీసుకెళ్తుంటారు, మన సాంప్రదాయంలో యాత్రకు తీసుకెళ్తుంటారు. అది నిజమైన యాత్ర. ఎందుకు, యాత్రకి వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ప్రతి మందిరంలో ముందు అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఏం జరిగింది, భగవంతుడు ఏ విధమైన లీల చేశాడు. కాబట్టి ఈ మందిరం ఎంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకుంది అంటే, భగవంతుడు ఈ విధమైన లీల ఇక్కడ చేశాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇక్కడ ప్రతిష్టాపన చేపట్టాడు. లేదా భగవంతుడు నేరుగా అతనే వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే రకరకాల భక్తులను ఉద్ధరించడం కోసం, లేదంటే రసులు సంహరించాడు. కాబట్టి ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనదని చెప్తారు. అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, లేదా సాధారణ ఒక భక్తుడు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అతను ఏం చేస్తాడు, పదని ఎత్తుకుంటూ ముందు వాళ్ళని వెనక వాళ్ళని తిట్టుకుంటూ ఆ లైన్లోనే గొడవలు అవుతుంటాయి, నాకన్నా వెనకాల వచ్చావు ముందుకెళ్ళ వచ్చావు, ఇలా రకరకాలుగా డిస్కషన్ జరుగుతూ చివరికి వెళ్ళి ఒకసారి ఏదో చేతులతో ఎలా మొక్కి వచ్చేస్తాడు. మంచిదే, ఒక స్థాయిలో అది కూడా మంచిదే. ఎందుకంటే అతడు కనీసం గుడికి భగవంతుడు ఉన్నాడు, ఏదో రూపంలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటాడు కదా, కాబట్టి అది కూడా మంచిది. కానీ ఉత్తమమైనది ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకుని దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దర్శనం అంటే శ్రవణం, తర్వాతే చూడడం. కాబట్టి ముందు మనం భగవంతుడి గురించి వివరణ తెలుసుకుని తర్వాత దర్శనం చేసుకుంటే నిజంగా సాక్షాత్కారం పొందుతాం, భగవంతుని చూడగలం. ఇక్కడ చాలా ముఖ్యమైనదన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అందుకే భక్తి అందు భావస్థితికి చేరిన భక్తుని దృష్టి ఆ రీతిగానే ఉండదు, కానీ సాధకుడు మాత్రం విగ్రహారాధన మాత్రము నిత్యకర్మగా కొనసాగుతుంది. చూస్తాం కదా, గృహస్థులు రకరకాల ఇంట్లో రోజు పొద్దున్న లేచి పూజ చేస్తుంటారు. ఎలా చేస్తారు, రోజు తంతులాగా పొద్దున్న లేచాం, గోబా స్నానం చేసినా చేయపని ముందేదో ఒక టీ పడిపోద్ది, టీ తాగిన వెంటనే గోబా ఏదో స్నానానికి వెళ్తారు, వచ్చిన వెంటనే ఒక టవల్ కట్టుకుంటారు, వచ్చి కట్టుకుని మొత్తం ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలకి దండం పెడతారు, లేకపోతే అక్కడ తిరిగించి మొత్తం ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలకి చూపిస్తారు, అక్కడ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా రోజు ఇదే తంతు అనమాట. ఆయన చిన్నప్పటి నుంచి ఆ నాన్నగారు ఏదైతే అలవాటు చేస్తారో అది చూస్తాడు, ఏదో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొదలు పెడతాడు, అక్కడి నుంచి చివరి శ్వాస వరకు అదే తంతు. ఆ ఫోటోలు మారవు, ఈ అగరత్తులు మారవు, ఈ టవలు మారవు, ఇది జీవితం మొత్తంలో జరుగుతూనే ఉంటుంది. పోనీ ఏమన్నా శుభ్రం చేస్తున్నారంటే ఆ శుభ్రత కూడా ఉండదు, అంతే కదా. బయట మా చిన్నతనంలో చూసేవాళ్ళం అవన్నీ. ఏంటి, పూజ గది ఉంటుంది, అది ఎప్పుడో సంవత్సరంకి ఒకసారో 6 నెలలకు ఒకసారి, ఉగాది వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు ఎప్పుడో తీసి దులుపుతారు అన్నమాట. ఆ ఫోటోలు తుడిచి మొత్తం భగవంతుడు ఆ ఫోటో మొహం కూడా కనిపించకుండా బొట్లు పెట్టేస్తారు, మొత్తం కనపడదు ఫోటో. సో అలా చేసి అదే పూజ అనుకుంటారు అన్నమాట. జరిగిపోతుంది, ఆ సంవత్సరాలు జరిగిపోతుంటాయి, కానీ ఏమీ వాళ్ళలో ఆధ్యాత్మిక పరివర్తన, ఆధ్యాత్మిక ముందుకెళ్ళని ఉండదు, ఎంతకాలమైనా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది కదా, ఫలేని పరిచేది, ఫలితం ఉండాలి, ఏదైనా చేసామంటే ఫలితం రావాలి, ఆధ్యాత్మిక ముందుకెళ్ళడమో లేదంటే దాని ద్వారా కొంచెం వైరాగ్యం అనేది రావడం ఏదో జరగాలి, కానీ వైరాగ్యం ఉండదు. మనం చూడండి, పాంచరాత్రిక విధిలో ఎవరైతే ఈ విగ్రహాలను చేస్తున్నారో వాళ్ళ వైరాగ్యం కనిపిస్తుంది, కానీ తామసిక తంత్రం ఏదైతే ఉందో దాంట్లో వైరాగ్యం ఉండదు. రోజు తంత్రాలు జరుగుతుంది చూడండి. అందుకే ఈ రకరకాల దేవతా అర్చన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతకాలమైనా అలాగే ఉంటారు. ఎలాగా భౌతికమైన ఇంద్రియ భోగం కోరుకుంటూ, రకరకాల సుఖాలు కోరుకుంటూ, నాకు పెళ్లి కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి భార్య కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ఎప్పుడు ఇలాగే ఎందుకు జరుగుతుందంటే అది తామసికమైన తంత్రం, దాంట్లో వైరాగ్యం అనేది ఉండదు. అందుకే చెప్తుండదు, ముఖ్యమైన విషయం ఏంటంటే వైరాగ్యం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, సత్వగుణం నందుండి వైరాగ్యపూరితమొక దృష్టిని కలిగి ఉండవాలని. అది ఎవరికి వస్తుందంటే సత్వగుణంలో ఉన్నవాడికి వస్తుంది. అంటే ఈ సాత్విక తంత్రం ఏదైతే ఉందో, ఈ పాంచరాత్రిక విధిని అనుసరించి ఎవరైతే విగ్రహాలను చేస్తున్నారో, దర్శనం చేసుకుంటున్నారో, స్పర్శ కలుగు చేస్తున్నారో, ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వైరాగ్యం అనేది వస్తుంది. కాబట్టి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఇంకా ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, భక్తుడు చేసే పనుల్లో శ్రీ విగ్రహారం ఒకటి. సుందరంగా అలంకరించబడిన శ్రీ విగ్రహమును గాంచుటకు అతడు ప్రతిదినము మందిరము కేకను. భక్తి శ్రద్ధలతో పాదపద్మను ప్రణమిల్లి ఫలపుష్పాలను అర్పించి స్తుతించును. భక్తి యందు పురోగమించుటకు అదే సమయమున అతడు ఇతర జీవులను దేవదేవుని అంశలుగా గాంచవలను.
కాబట్టి వ్యత్యాసం ఉంటుందండి. సాధారణ జీవి ఏం చేస్తారంటే వెళ్తాడు, చూసాం కదా ఇప్పుడు దుర్గాదేవి ఆరాధన ఏం చేస్తారు, దుర్గాదేవికి వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, వచ్చి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బాగా ప్రేమగా పెంచుకున్నటువంటి గొర్రెను మేకను లేకపోతే కోళ్ళను హింసిస్తారు. కాబట్టి అది ఈ కోవలోకి రాదు కదా. అది ఏం జరుగుతుంది, దానివల్ల అహింస జరుగుతుంది. కానీ దుర్గాదేవి కూడా సంతృప్తి చెందదు. ఎందుకు సంతృప్తి చెందదు, అది కూడా వాళ్ళు శాస్త్రానుసారం చేయరు. జంతు బలి ఉంది, ఎలా ఉంది, శాస్త్రానుసారంగా చేసినట్టయితే అంగీకరించబడింది, కానీ శిక్ష తప్పదు. ఎలాగా, ఇప్పుడు ప్రభుత్వం విక్రయించే మద్యం షాపులోకి వెళ్ళి మందు తాగారు అనుకోండి, అవునా, దానివల్ల శిక్ష ఉంటుందా, ఖైదు చేయరు. కానీ సొంతంగా వీడెక్కడో ఏదో మూల సారా తయారు చేసి అమ్మేసి వీడిని కూడా తాగుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా శిక్షిస్తారు. కానీ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది, మందు తాగితే ఎక్కడ తాగినా లివరు కిడ్నీ పాడవలసిందే. నేను ప్రభుత్వం మద్య దుకాణంలో తాగాను కాబట్టి నాకు గ్యారంటీ ఉంటుందా, నాకు లివర్ పాడవకుండా ఉందా అంటే గ్యారంటీ లేదు. శిక్షించకుండా ఉంటారు కానీ లోపల జరిగేది మాత్రం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఏదైతే నువ్వు ఈ జంతు బలిని చేస్తున్నావో దానికి ఖచ్చితంగా శిక్ష తప్పదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు, అర్చనం చేస్తారు, చక్క అలంకరణ చేస్తారు, అన్నీ చేస్తారు. దాంతోపాటే మిగతా జీవులందరినీ కూడా భగవంతుడి యొక్క అంశగా వాళ్ళు చూస్తారన్నమాట. అది ఎక్కడ సాధ్యం అవుతుందంటే మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోనే సాధ్యమవుతుంది. మనం శ్రీ వైష్ణవ సంపదను చూసినట్లయితే కూడా వాళ్ళు ఏం చేస్తారు, చాలా బాగా అలంకరిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్కడో ప్రచారంలో కొంచెం లోటు కనిపిస్తుంది. కానీ మన దాంట్లో చూసినట్లయితే ఖచ్చితంగా అందరినీ, వచ్చిన భక్తులందరినీ ఆహ్వానిస్తాం, దర్శనం చేసుకోమని బయట లోపలికి పిలుస్తాం, కూర్చోబెట్టుకొని సేపు భగవద్గీత గురించో భగవంతుడి యొక్క నామ రూప కిలల గురించి, ముఖ్యంగా హరినామం గురించి, హరే కృష్ణ మహామంత్రం గురించి ప్రచారం చేస్తుంటాం. ఎందుకు ఇది అంత జరుగుతుందంటే మనం మాత్రమే చేస్తే సరిపోదు. మొత్తం సృష్టిలో ఉన్న జనులందరినీ కూడా భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని ఆలోచిస్తారన్నమాట. ఎందుకు చెప్తున్నారు, ఆధ్యాత్మిక స్ఫులింగములుగా గుర్తిస్తారు. భగవానుతో సంబంధం గల ప్రతి దానిని అతడు గౌరవించను. ప్రతి జీవుడును అంశగా భగవానుతో మూల సంబంధం కలిగి ఉన్న కారణమున జీవులందరూ సమాన ఆధ్యాత్మిక అస్తిత్వం నిలిచి ఉన్న వారిగా గాంచుటకు అది యత్నించవలను చెప్తున్నారు. రకరకాల స్థాయిల్లో పూర్వం శ్లోకాలు చెప్పినట్టుగా, పూర్వం శ్లోకాలు ఏం చెప్పారు చూడండి, అనవసరముగా హింస లేకుండా అతడు తన భక్తి కర్మను క్రమంగా నేర్చవలను. ఇప్పుడు అహింసను వదిలేస్తాడు, తర్వాత క్రమంగా ఏం చేయాలి, అహింస వదిలేస్తే సరిపోతుందా, చాలు. ఎందుకంటే చాలామంది ఉన్నారు అహింసో పరమో ధర్మ అనే శ్లోకాన్ని పట్టుకుని దాన్నే ప్రచారం చేస్తూ జీవితం మొత్తం గడిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు, మేము ఎవరికి హాని కలగచేయం, మేము చీమకు కూడా హాని కలగచేయం, మేము గుడ్లు తినం, మాంసాహారం తినం, ఏమి తినం. మరి ఏం చేస్తున్నామంటే అది మాత్రమే చేస్తాను. మరి తర్వాత స్టెప్ ఏంటి, అది సరిపోతుందా, అహింస చేయకుండా సరిపోతుందా, కాదు. అహింస చేయకుండా మిగతా జీవులందరినీ కూడా భక్తి మార్గంలోకి భగవంతుడి వైపు తీసుకురావాలి. అది ముఖ్యమైన కారణం. అంతేగాని నేను అహింస చేయను కాబట్టి నేను భక్తుడిని అనడానికి లేదు. భక్తుడు ఎప్పుడవుతాడు, అహింస మార్గంలో ఉంటూ భక్తిని ముందుకు తీసుకెళ్ళాలి. అదే చెప్తున్నా, క్రమంగా భక్తి కర్మలను క్రమంగా నేర్చవాలి. అది క్రమ పద్ధతి లాంటి ఇక్కడ ప్రభుపాలో చెప్తున్నారు. మొట్టమొదటి దర్శనం చేసుకోవడం, స్పృశించడం, తర్వాత మనం భగవంతుడికి చక్కగా అలంకరణ చేయడం, పూలతో పుష్పాలతో, లేకపోతే రకరకాల ఫ్రూట్స్ పెట్టి ఫలాలు నివేదన చేస్తూ మనం నిత్యం కైంకర్యం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే రకరకాల జీవులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క అంశాలుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా భగవత్ మార్గంలోకి తీసుకువెళ్ళాలని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ పండితుడైన వాడు ఏం చేస్తారంటే బ్రాహ్మణుని లేదంటే శూద్రుని, శూకరమును, శునకమును, గోవును అందరినీ కూడా సమానంగా చూస్తాడు. మరి సమానం అంటే పొరపాటు పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుపాలు వారు మళ్ళీ భాష్యం వివరిస్తున్నారు. సమానం అనుకుని ఒక సింహాన్ని నువ్వు కూడా భగవంతుడి యొక్క అంశమే, మనందరం కలిసి సేవ చేద్దామంటే వస్తుందా, దాన్ని పిలవడానికి వెళ్తే ఏమవుతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అందుకే రామాయణంలో వివరణ ఉంటుంది, సమ్మానం అనే పదం వస్తుంది. సమ్మానం అంటే అక్కడ వివరణిస్తారనమాట. సమ్మానం అంటే ఎప్పుడు ఎవరిని ఏ విధంగా గౌరవించాలి. అదే కదా మనం ఉపదేశామృతంలో చూస్తాం, కృష్ణేతి యశ గిరితం మనసాద్రియేత
దీక్ష ప్రతి నశ్యభీతి సుశ్రూతయా సంథింగ్. ఆ శ్లోకంలో వివరిస్తారు ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, గౌరవించాలి. ఏం చెప్తారు దాంట్లో తర్వాత భక్తులనికి ప్రణామం చేయాలి. ఎవరైతే వైష్ణవ సాంప్రదాయాలు ఉండి భక్తి మార్గంలో సాధన చేస్తున్నారో మనం చెప్పాలంటే ఎవరైతే దీక్ష అయిందో కనీసం వాళ్ళకి ప్రణామం చేస్తాం. వ్యత్యాసం ఉంటుంది కదా, అందరినీ ఒకే స్థాయిలో చూస్తామా అంటే చూడం. నువ్వు ఎవరో పని చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి గుడికి మందిరానికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు, వెంటనే వెళ్ళి ప్రణామం చేస్తామా? చేయం. వాళ్ళని ఆహ్వానిస్తాం, గౌరవంగా రమ్మని చెప్తాం, దర్శనం చేసుకోండి చెప్తాం, ప్రసాదం ఇస్తాం. కానీ ఎవరైనా ఒక మంచి భక్తులు వచ్చారనుకోండి, ఉదాహరణకి మనం పరమ పూజ్య భక్తి వికాస్ మహారాజ్ వచ్చారు, ఏం చేస్తారు? వచ్చిన 10 కనిపించిన 10 ప్రణామం చేస్తూనే ఉంటారు భక్తులు. వ్యత్యాసం ఉంది, అందరినీ ఒకేలా చూడం కదా. ఇప్పుడు ప్రభుపాల్ చెప్తున్న ఉదాహరణ, సింహాన్ని వెళ్ళి కౌగిలించుకోమంటే ఏమవుతుంది? కష్టం. అందుకే ఏం చెప్తున్నారు, అందరినీ సమానంగా చూస్తాం. ఎలా చూస్తామంటే ఈ దేహం యొక్క తొడుగు, అంటే తొడుగుగా చెప్తున్నా, ఈ దేహం ఏదైతే చర్మం ఉందో దాన్ని మనం చూడము. ఏం చూస్తాం? ఆత్మతః మనం చూస్తాం. ఆత్మతః అందరూ కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగములే. కాబట్టి అందరూ భక్తులు ఏం చేస్తారంటే అందరినీ కూడా భగవంతుడి యొక్క స్ఫులింగములు, ఆధ్యాత్మిక స్ఫులింగంలో చూస్తారు. కాబట్టి ప్రతి జీవుని భగవంతుని అంశగా గాంచని భక్తుడు ప్రాకృత భక్తునిగా భావించబడు. కాబట్టి ఎవరైతే అలా చూడరో, భగవంతుని యొక్క అంశగా చూడరో వాళ్ళందరూ ప్రాకృత భక్తులు అంటారు అన్నమాట. ఇది సాధారణంగా మనం చూస్తే బయట ఎక్కువ కనిపిస్తుంటుంది. ఒకనొక సమయంలో చాలా ఉద్యమం జరిగిందన్నమాట. ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా సోకాళ్ళు నామమాత్ర బ్రాహ్మణులందరూ కూడా తక్కువ జాతి వాళ్ళని కూడా వెలివేయడం జరిగింది. ఒక సమయంలో పెద్ద ఉద్యమం కూడా జరిగిందనమాట. అప్పుడే నన్ను కొంతమంది ఈ మధ్య కూడా ఒక అతను అడిగారు, ఏంటి స్వామి నువ్వు ఇలా వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ దూరంగా పెడతావా, మమ్మల్ని ద్వేషిస్తావా, మమ్మల్ని దగ్గర కానీ ముట్టుకోవచ్చా, మమ్మల్ని ముట్టుకోకుండా ఉండే అలా చూపిస్తారా, పూర్వంలో చాలా గొడవలైంది, అది సరైన పద్ధతి కాదు కదా అని అడుగుతుంటాను. కానీ అది శాస్త్రోక్తం కాదు. శుచి మూచి అనేది ఉంటుంది, కానీ అది ఎలా అంటే ఉద్ధరించడం కోసం అవసరమైతే ఇప్పుడు మనం చూసిన చైతన్య మహాప్రభు లేదా ఎంతోమంది, ఇప్పుడు ఉదాహరణకి శ్రీ ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారు? వాళ్ళు అందరూ కూడా ఎలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించారు, స్వతహాగా వాళ్ళకి వండి పెట్టారు, వాళ్ళ పక్కనే ఒక్కొక్కసారి వాళ్ళ పక్కనే పడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అవసరమైనప్పుడు ఆ స్థాయిలో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జీవులందరూ వీళ్ళు వేరు నేను వేరు, నేను భగవంతుడి యొక్క భక్తుడిని అనే అహంకారంతో ఇప్పుడు చూస్తాం కదా చాలామంది. ఇప్పుడు మనం ఈ తామసిక తంత్రం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ జాతి భేదం చూపిస్తారు అన్నమాట. నేను బ్రాహ్మణుని, నువ్వేమో శూద్రుడు, నువ్వు అక్కడే ఉండాలి, నీ దగ్గరికి రావద్దు. అది చూస్తాం కదా, కొంతమంది దగ్గరికి వస్తూనే చెప్పిస్తుంటారు. మనం చూసి దురాసముని యొక్క వృత్తాంతం అదే కదా. ఏం చేస్తుంటాడు ఆయన ఏ తప్పనే చూడు, ఎవరు చేశారని చూడు, వస్తే నేను పెద్ద వయసు, నేను భగవంతుడిని, నేను ఒక పెద్ద భక్తుడిని, నేను చాలా ఘోరమైన తపస్సు చేసి చాలా ఉన్నతమైనటువంటి శక్తులన్నీ పెంపొందించుకున్నాను, కాబట్టి నువ్వు చాలా తక్కువవాడు, నువ్వు ఇలా అయిపో అని చెప్పిస్తుంటాడు. ఇప్పుడు ఎందుకు? అహంకారం. అక్కడ ఆ దృష్టి లేదానికి, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే కదా, నేను కూడా భగవంతుడి యొక్క అంశనే కదా, కాబట్టి భగవంతుడి కృపతో నేను ఈ స్థాయిలో ఉన్నాను, కాబట్టి కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి. దీన్ని ఏమంటారు? ప్రాకృత భక్తుడే అంటారు. కాబట్టి అది మనం సాధారణంగా మనం దాంట్లో చూడడం, ఎందుకంటే మన సమూహం మన గురు కృప వలన తెలిసింది ఖచ్చితంగా అందరూ భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క అంశాలు, కాబట్టి అందరినీ ఉద్ధరించాలని సాధారణంగా మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఆ వ్యత్యాసం కనిపించదు. అతడు ఆధ్యాత్మిక స్థాయి యందు పూర్తిగా నెలకొన్న వాడే అగును, పైగా భక్తి యందు అత్యంత అల్పస్థానం ఉన్నట్లుగా భావింపడు. అట్టివాడు శ్రీ విగ్రహమునకు మాత్రం పూర్తి గౌరవ మర్యాదను వస్తుంది. ఏం చేస్తాడు? నిత్యం కైంకర్యం చాలా బాగా చేస్తాడు. మనం చూసాం కదా, చాలామంది రకరకాల పూర్వం పాత సినిమాలో కూడా మనం చూడవచ్చు, ముట్టుకుంటేనే శపిస్తారు అన్నమాట. గుమ్మడికి పొరపాటున టచ్ అయితే కూడా శపిస్తుంటారు. కానీ వాళ్ళు కైంకర్యం కూడా చాలా బాగా చేస్తుంటారు, మొత్తం నిత్యం కైంకర్యం చేస్తుంటారు, శుచిగా ముచిగా అన్నీ చాలా బాగా చదువుతాయి. అలా చేయకపోతే వాళ్ళకి రాదు కదా. ఇప్పుడు మనం చూస్తే చాలామంది అసురులు, వాళ్ళకి ఎన్నో రకాల సిద్ధులు వచ్చినాయి, అన్నీ ఉరికినే వస్తాయా? రావు.
వాళ్ళు చాలా ఘోరమైన తపస్సు చేయాలి, శుచి మూచి అంటే తెలియాలి, అన్ని విషయాలు తెలుసుండాలి. ఏ విధంగా శుచిగా మనం చూస్తాం కదా, దేహాన్ని శుద్ధి చేసుకుంటారు, ఆత్మను శుద్ధి చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఒక్కోసారి భగవంతుని కూడా కీర్తిస్తుంటారు నేరుగా, అన్నీ తెలుసు. కానీ ఏమవుతుంది, చివరికి అక్కడికే ఆగిపోతాడు అనమాట. మిగతా జీవులందరినీ ఎలా చూస్తారంటే చాలా నీచమైన వాళ్ళగా, తక్కువ తరగతి వాళ్ళగా చూస్తుంటారు. కానీ అది కాదు. అది ఎలా చూస్తున్నారు, అందుకే శరీరాన్ని చూసి చెప్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు శరీరపరంగా ఇప్పుడు చూడండి, మనం బాగా ధనికుల ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు, అక్కడ చేసే పనివాడు ఉంటాడు, పాలేరు. వ్యత్యాసం ఎలా ఉంటుంది, వాడు ఎలా చూస్తాడు, ఎప్పుడు వాడు వేసుకున్న బట్టలు లేదంటే సరిగ్గా నీట్గా మెయింటైన్ చేయడు, స్నానం చేయకపోవచ్చు, ఇలా ఉండి ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు, ఒక యజమాని ఇంట్లో ఒక వ్యక్తి బాగానే ఉంటాడు, వీడు బాగా కష్టపడి ఇంట్లో అందరికీ సేవ చేస్తున్నాడు కాబట్టి బాగా చూసుకోవాలి. తర్వాత జనరేషన్ ఎలా చూస్తారు, చిచ్చి దూరంగా ఉండు, నా కారు ముట్టుకోవద్దు, నా చెప్పులు ముట్టుకోవద్దు, నా బట్టలు ఎందుకు ముట్టుకున్నాం. చూసాం చాలాసార్లు మనం ఇది చూసాం. ఎందుకు, అహంకారం. వ్యత్యాసం ఉంది. ఇద్దరు శరీరాన్ని చూస్తున్నారు, ఎవరు ఆత్మను చూసి ఆ స్థాయిలో లేరనుకోండి. ఇద్దరు శరీరాన్ని చూసినా కూడా శరీర స్థాయిలో కూడా ఇప్పుడు నేను నాకు సేవ చేస్తున్నాడు కాబట్టి కొంచెం పర్లేదు సార్ పక్కన పెట్టుకోవచ్చులేండి. కొంతమంది స్నేహం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఉన్నతంగా, పనివాడు నేను ఒకటి అంటే అదొక విధమైన అహంకారం అన్నమాట. అంటే చాలా మంచి యజమాని అని అందరికీ చెప్పుకోవడం కోసం, రారా నా పక్కన కూర్చో, నాతో పాటు తిను అని చెప్పి కొంతమంది ఆశలు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, దూరంగా ఉండు, పనివాడు కాబట్టి అక్కడే ఉండాలి పడకూడదు. కాబట్టి ఇది ఎలా చూస్తున్నారంటే వీళ్ళందరూ, ఈ ప్రాకృత భక్తులు ఎవరి సహచర్యాలు ఎవరైతే వీళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే శరీరాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఆత్మతః చూస్తే అందరూ భగవంతుడి యొక్క అంశలే. కాబట్టి ఆ వ్యత్యాసం కనిపించింది అన్నమాట. కాబట్టి అందరికీ ప్రచారం చేయాలి. మనమేమి హిందువులకే ప్రచారం చేస్తామని ఇప్పుడు కూర్చోలేదు, క్రిస్టియన్స్కి ప్రచారం చేస్తాం, ముస్లింకి ప్రచారం చేస్తాం కదా. అందరూ వాళ్ళు వీళ్ళని లేదు. అందుకని ప్రభుపాద చూడండి, ప్రభుపాద వెళ్ళినప్పుడు అందరూ ఎలాంటి వాళ్ళు, ఇప్పీలు, వాళ్ళందరికీ కూడా ప్రచారం చేస్తారు ప్రభుపాద వారు. ఎవరు వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళేమో భక్తులు కాలేరు, వీళ్ళ వల్ల కాదు, కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచాలి, వీళ్ళకి ఏదో అవసరమైనప్పుడే వాళ్ళ సేవ ఉపయోగించుకోవాలి, వీళ్ళకేం భక్తులు వాళ్ళకి అవలబ్బదు కాబట్టి వదిలేద్దామని ఆలోచనతో ప్రభుపాలు వెళ్ళారు. స్వయంగా వండిపెట్టారు, స్వయంగా వాళ్ళు తినేసి పడేసిన ఎంగిల్ ప్లేట్లు కడిగారు. అది భక్తి యొక్క ఔన్నత్యం. కానీ ప్రాకృత భక్తులు ఎలా ఉంటారంటే అన్నిటికీ కాదు చూస్తాం, మాయావాదులు వాళ్ళందరూ కూడా ఏమన్నారు, కాదు ఏది కాదు, వాళ్ళు కూడా గుర్తించుకోరు. కనీసం పక్క వాళ్ళని ఏం గుర్తిస్తారు, వాళ్ళ ఆత్మనే వాళ్ళు గుర్తించుకోలేరు కాబట్టి పక్క వాళ్ళని కూడా గుర్తించరు. ఎప్పుడు వాళ్ళు ఏదో మూలకి వెళ్ళి ఏదో మూల కొంతకాలం తపస్సు చేసి వస్తుంటారు, శరీరాన్ని చూసే చేస్తారు. ఒకవేళ అలా ఏదైనా సేవ చేయాలనుకున్నా కూడా వాళ్ళు శరీరంగానే చూస్తారు. ఎందుకంటే మనం చూసే ఎంతోమంది పూర్వం చరిత్రలో చూసినట్టయితే చాలామంది ఈ నామమాత్రపు యోగులు, ఈ మాయావదులు అందరూ హిమాలయాలకు తపస్సు చేస్తుంటారు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి అన్నీ వదిలేసినట్టుగా చూసుకుని సడన్గా మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ ఏం చేస్తారు, నేను ఎంతకాలం తపస్సు చేశాను కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆత్మలు, మనందరం పరమాత్మ యొక్క అంశలం కాబట్టి భగవంతుడి యొక్క అంశం కూడా అందరూ సేవ చేయాలి అని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి ఏం చేస్తారు, వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ నిర్మించడము, లేదంటే లేని వాళ్ళకి చదువు చెప్పించడము, ఆరోగ్యాన్ని, లేకపోతే వృద్ధాశ్రమం కదా, ఇలాంటి ఆశ్రమాలన్నీ పెట్టి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇది దేనికోసం జరిగిందంటే శరీరాన్ని చూసుకునే చేస్తున్నారు, ఆత్మతః కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ భావన లేదు. వాళ్ళు ఇప్పుడు ఒక సాధన చేసింది దేని మీద చేశారంటే శరీరం పైన చేశారు. కాబట్టి అది ఉపయోగపడుతుంది. జీవులందరినీ ఆధ్యాత్మిక అస్తిత్వముతో గాంచినను ప్రతి ఒక్కరితోనూ సాంగత్యం నెరపు భక్తుడు అభిరుచిని కలిగి ఉండడు. పెద్ద పులి కూడా భగవాన్ని అంశేయని తలుచు దానిని మనము కౌగిలించుకోము కదా. భగవానుతో దానికి ఆధ్యాత్మిక సంబంధములను మనం అట్లు కావింపము. అనగా కృష్ణ భక్తి ఉద్దిగామించుకున్న వారితోనూ మనము సాంగత్యము కలిగి ఉండవలను. కాబట్టి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. సాంగత్యం చేయడం కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని గౌరవంగా ఆహ్వానిస్తాం, చెప్తాం, అంతేగాని వాళ్ళని ద్వేషించం. కానీ ఎప్పుడు సాంగత్యం చేస్తాము, ఎప్పుడు స్నేహం చేస్తామంటే వాళ్ళు భక్తులైనప్పుడు స్నేహం చేస్తాం. చాలా ముఖ్యం అన్నట్టు. ఉపదేశమత్వం అంతా అదే కదా. ఏం చెబుతుంది, భక్తులతో సాంగత్యం చేయాలి, ఆ భక్తులను త్యజించాలి. కానీ ప్రచారం చేయమంటున్నారు, మరి 2 ఎలా సాధ్యం అవుతాయి? అంతే కదా. ఇప్పుడు ఒక రిలేషన్ లేకపోతే ప్రచారం చేయడం కూడా కష్టమే. ఖచ్చితంగా సంబంధం అనేది ఉండాలి, కానీ సంబంధంలో వ్యత్యాసం ఉంటుందన్నమాట.
కాబట్టి నేను ఇప్పుడు అభక్తులతో సాంగత్యం చేయొద్దంటే అసలు మొత్తం దూరంగా పెట్టేసి వాళ్ళతో ఏ సంబంధం లేకుండా అలా కాదు. ఇప్పుడు మనం ప్రచారం చేసే వాళ్ళని చూస్తాం కదా, నిరంతరం ఎప్పుడు వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటారు, మెసేజ్లు పంపుతుంటారు, ఎప్పుడు ప్రచారం చేస్తుంటారు ఫోన్లో. మరి అది కూడా సంబంధమే, అవునా కదా? వస్తే పక్కనే కూర్చోబెట్టుకుని గంటల తరబడి మాట కృష్ణకేశ్వరం ఉన్నారు ఆదివారం వస్తే ప్రసాదం గురించి కూడా చూడాలన్నమాట, ఏ సమయంలో ప్రసాదం తీసుకోవాలో కూడా చూడరు. కూర్చుని అలా మాట్లాడుతుంటారు గంటలు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, పక్కనే కూర్చుంటారు. అలాని మనం చూస్తే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారేంటి అనుకుంటే పొరపాటు కదా. వ్యత్యాసం ఉందా లేదా? అది ఇద్దరు భక్తులు ఇప్పుడు వంశీకృష్ణ ప్రభు కృష్ణకేశ్ ప్రభు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, అది ఇది ఒకటే అవుతుందా? కాదు. ఎలా కాదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం వేరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం వేరు. ప్రచారం కోసం అతను ఉద్ధరించడం కోసం పక్కన కూర్చుని మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళతో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని సాయంత్రం దాకా కూర్చుని చాటింగ్ చేయడం, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, ఇలాంటివి మాట్లాడడం కదా, భౌతికమైన విషయాలు మాట్లాడడం. కాబట్టి ఆ సంబంధంలో వ్యత్యాసం ఉంటుందన్నమాట. అందుకని ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, ఏదైతే ఈ పులో సింహం ఉందో దాన్ని మనం కౌగిలించుకోం కదా. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉదాహరించుకోవచ్చు అంటే, ఎవరైతే భౌతికమైన వాదులు ఉన్నారో, తీవ్రమైన భౌతిక భోగం చేయాలి, ఇంద్రియ భోగం చేయాలని ఎవరైతే తీవ్రమైన కోరికలతో ఉన్నారో వాళ్ళని మనం సింహంతో పోల్చుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళని కౌగిలించుకోం కదా. ఏం చేస్తాం, దూరంగా ఉండి వాళ్ళకి ఏదైతే ఫీడ్ చేయాలో దాన్ని ఫీడ్ చేస్తుంటాం, ఆహారంగా పెడుతుంటాం. సింహానికి దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టగలమా? చూస్తాం కదా, జూ పార్కుల్లో సింహానికి ఆహారం పెడతారు, ఎలా పెడతారు? దాన్ని పూర్తిగా మెస్తో బంధించేసి ఏదో చిన్న డోర్ పెడతారు, దాంట్లో ఎంత మాంసం ముద్ద వేసి డోర్ వేసేస్తారు. కాబట్టి అలా ప్రచారం చేయడం కష్టం అనమాట. ఏదో ప్రతి ఒక్కరితోనే సంబంధాలు ఏర్పరచుకోవడం, దాన్ని నైట్ 11 వరకు వాళ్ళతో చాటింగ్ చేయడం, ఇది కష్టం. కొంతమంది ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో అలా చేసి పతనమైన కూడా ఉన్నారు. వస్తారు, కొంత భౌతికమైన సాంగత్యం చేసినట్టే ఉంటుంది. ఆ సాంగత్యం ఎంతవరకు వెళ్తుందంటే ఈ అవగాహన లేక ఏదో కొంచెం మాయకి లోపడో ఏదో మొత్తానికి పతనం అయిపోతాడు. ఎలా అంటే వాళ్ళతో చాటింగ్ చేయడం, స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ఎవరైనా కూడా. పురుషులతో సాంగత్యం చేసి బయటకు వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. స్త్రీ సర్వస్వం కదా. స్త్రీ అంటే కొంచెం మాయ, ఏదో కొంచెం మైదనం అటాచ్మెంట్ ఉండి వెళ్ళిపోయారో సంథింగ్ ఏదో అనుకోవచ్చు. కానీ పురుషులు కూడా ఏంటి ఇలా చాటింగ్ చేయగా ఎందుకంటే తెలుసు కదా, కలియుగంలో చాలా ఉన్నతమైంది అనమాట. అదేంటి ఏమంటారు దాన్ని, కలియుగంలో సాంగత్యం చాలా బలమైందనమాట. కాబట్టి చాలా బలమైంది. ఎప్పుడు అది మనం భౌతికమైన వాళ్ళతో అయినా చోట సాంగత్యం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అన్ని విషయాలు చెప్తుంటారు. రోజు నేను పలానా సినిమాకి వెళ్ళాను, చాలా బాగుంది, ఆ సినిమాలో ఈ సీన్ ఉంది, చాలా బాగుంది. లేదంటే నేను సాయంత్రం ఫ్రెండ్స్తో కూర్చుని మందు తాగాను, పలానా ఐటమ్ తిన్నాను, చాలా రుచిగా ఉంది. ఇలా అత్తమాటలు శ్రవణం చేస్తున్నానికి ఏమవుతుంది, మాయ స్లోగా మాయ అలా పక్కకు బయటకు తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మందులోనే కూర్చుని ప్రచారం చేసే వ్యక్తి స్లోగా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్దాం మొదలు పెడుతుంటాడు. అక్కడికి వెళ్ళి ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంటాడు. మొదట్లో కొంచెం బయటకు వెళ్ళినా కూడా భగవంతుడి గురించి చెప్తాడు, తర్వాత స్లోగా అతను ఎక్కువ చెప్తాడు కదా. మరి అది బలమైంది కదా, మాయ చాలా బలమైంది కదా. అది ఆయన చెప్పే కొద్దీ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. స్లోగా అప్పుడు భగవంతుడి గురించి చెప్పడం తగ్గించి భౌతికమైన విషయాలు డిస్కస్ చేయడం ఎక్కువ పెరుగుతుంది. అలా మొత్తం భక్తిని వదిలేసి ఆయనతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికి ఏ విధంగా సాంగత్యం చేయాలి, ఎవరిని ఏ విధంగా చూడాలనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను, కృష్ణ భక్తికి వృద్ధి కావించుకున్న వాడితోనే మనము సాంగత్యం కలిగి ఉండవాలి. సాంగత్యం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. ప్రచార నిమిత్తం వెళ్తాం, ఏదో 10 నిమిషాలు మాట్లాడతాం, వస్తాం, చాలా ముఖ్యం కదా. అందుకే ఏం చెప్తున్నారు శాస్త్రంలో అంటే, జన్మ సాధకరే కరో పరోపకారం చెప్తున్నారు. మొదటి విషయం ఏంటి, జన్మ సాధకరే. ముందు మన యొక్క జన్మని సాధకం చేసుకోవాలి. నేను ఉపకారం చేస్తానని చెప్పి ముందు మనం భక్తుల సంగతిని వదిలేసి నేను వెళ్ళి ప్రచారం చేస్తానంటే సాధ్యం కాదు కదా. చాలామంది ఉన్నారు, మందిరం నుంచి కొంచెం తత్వ అవగాహన వచ్చిన వెంటనే, కొంచెం దీక్ష తీసుకున్న వెంటనే బయటికి వెళ్ళిన సొంతంగా ప్రచారం చేయగలను నేను వెళ్ళిపోవాలి ఉన్నారు. అలా పతనమైన కూడా ఉన్నారు. కొంతమంది సక్సెస్ అయ్యి ప్రచారం చేసేవాడు ఉన్నారు. సమూహం వాళ్ళకి ఏదో వేరే విధమైన సాంగత్యం దొరకడం వలన, లేకపోతే గురువుని బాగా గట్టిగా పట్టుకోవడం వల్ల, అప్పుడప్పుడు మందిరానికి రావడం వల్ల అలా ఉన్నారు. కొంతమంది మొత్తం వదిలేసి సాంగత్యం లేదు, గురువు లేరు, ఎవరు లేరు, నేను సొంతంగా ప్రచారం చేయగలను ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మెల్లిమెల్లిగా పతనం అయిపోతుంటారు. ఎందుకంటే భక్తుల సాంగత్యం లేకుండా మనం ప్రచారం కూడా చేయలేం. జ్ఞానం ఉండొచ్చు, చాలా అత్యున్నతమైన అన్ని శ్లోకాలు వడపట్టి ఉండొచ్చు, లేదంటే చాలా ఉన్నతమైన జ్ఞానం ఉండొచ్చు, అన్నీ తెలిసి ఉండొచ్చు, సాధన చేయడం తెలుసు, రోజు ఖచ్చితంగా జపం చేస్తాం, లేకపోతే 3 పూట్ల గాయత్రి చేస్తాం, శుచిగా ఉంటాం, అన్నీ చేస్తాం, అన్నీ తెలుసు. కానీ
భక్తుల సాంగత్యం లేకుండా ఒంటరిగా ప్రచారం చేయడానికి మొదలు పెడితే పతనం మొదలవుతుంది. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం కృష్ణ భక్తి భావన కలిగిన వాళ్ళకు సహకారం చేయటం ప్రత్యేక గౌరవమును ఒసగుచుండవలను. ఇతర జీవులు నిస్సందేహంగా భగవదంశులైనను చైతన్యం ఇంకనూ మరుగుపడి ఉండి కృష్ణ భక్తి భావన ఉద్దిగానందున వారి సాంగత్యం మనం త్యజించవలను. చూడండి, ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు భగవద్గీత అంశలే, కానీ వాళ్ళు ఈ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో అది నిర్ధారణ స్థితిలో ఉంది. కాబట్టి నిద్రపోతున్న వ్యక్తితో మనం సాంగత్యం చేయగలమా? చేయలేం. ఇప్పుడు మనం మెలుగుగా ఉన్నాం, పడుకున్న వ్యక్తితో మనం ఏదైనా చెప్పగలమా? వాళ్ళతో స్నేహం చేయగలమా? చేయలేం. ఎందుకంటే నిద్రపోతున్న వాడితో మనం ఏ విధంగా ప్రతిస్పందించగలరు? మనం చెప్తుంటాం, ప్రతిస్పందించం. కాబట్టి అలా ఎక్కువసేపు నిద్రపోతున్నప్పుడు పక్కనే కూర్చున్నా కూడా మనకి నిద్ర వస్తుంది. సింపుల్, చిన్న ఉదాహరణ అండి. కూర్చుని అడిగి చెప్దామని చూసి చాలాసేపు వెయిట్ చేసాం అనుకో, వాటితో పాటు మనం కూడా నిద్రపోతాం. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. అతను కూడా భగవంతుడి యొక్క అంశే కదా అనుకుని మనం అందరినీ ఒకే స్థాయిలో చూస్తే ప్రమాదం ఉంటుంది. అందుకే సాంగత్యం చేయడంలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఈవెన్ భక్తుల్లో కూడా సాధకులు ఎవరైతే ఉన్నారో సాధకుల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. సాధన చేస్తున్నట్టే ఉంటారు, రోజు జపం చేస్తుంటారు, కానీ లోతుగా లోపలే వేరే సిస్టమ్, ఓఎస్ రన్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి తెలుసుకోవాలన్నమాట. చాలా ముఖ్యమైన విషయం. అది ఎలా తెలుస్తుందంటే గురువు ద్వారా తెలుస్తుంది. గురువు చెప్తారన్నమాట, నువ్వు ఇతని సాంగత్యం తీసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ పంపాను, కాబట్టి నువ్వు తీసుకో. అందుకనే చాలా చాలా ముఖ్యమైనది. ఏ డౌట్ వచ్చినా, ఏ సందేహం వచ్చినా కూడా వెళ్ళి గురువుని అడగడం చాలా ఉత్తమమైనది అనమాట. గురువుగారు నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యరీత్యా లేదా శారీరకంగా ఎక్కడికి వెళ్ళమంటారు. అప్పుడు గురువు చెప్తాడు, నేను ఇక్కడ లేకపోతే ఇక్కడ ఇబ్బంది అయితే కనుక నువ్వు పలానా చోటుకి వెళ్ళి. అలా కాకుండా మనం డిసైడ్ అయిపోయాం అనుకోండి, నాకు ఇక్కడ ఆరోగ్యంగా బాగాలేదు, లేదా మానసికంగా కొంచెం ఇబ్బంది ఉంది, లేదా సేవలు నాకు నా శరీరానికి సెట్ అవ్వట్లేదు అనుకుని నా సొంతంగా వేరే చోటుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం అనుకో, ఏమవుతుంది? గురువు చెప్పలేదు కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలియదు కదా. నేను విన్నాను, ఒక చోట మందిరంలో జరిగిందని చెప్తున్నారు. ప్రచారం చేస్తున్నారు, ధనం అంతా కూడా స్వలాభం కోసం ఉపయోగిస్తున్నారండి. అంటే చూడడానికి ఎలా ఉంటుంది? మందిరమే, గృహస్థుడు ఆయన, మందిరమే. ఏం జరుగుతుంది? ఉన్న ధనం అంతా కూడా తన సొంత విలాసాల కోసం, మంచి కారు కొనడం కోసం, ఇల్లు నిర్మించుకోవడం కోసం, వాటి కోసం ఉపయోగిస్తుంది. మరి అక్కడ ఉన్న వ్యక్తులందరూ అతను ఫాలో అయ్యే వ్యక్తులందరి పరిస్థితి ఏమవుతుంది కదా? ఇబ్బంది కదా. కాబట్టి తెలుసుకోవాలండి, భక్తుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ సాంగత్యం తీసుకోవాలనే విషయం గురువు ద్వారా తెలుసుకోవాలి. చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు, వైష్ణవుడికి అన్ని రకాలైనటువంటి సద్గుణాలు ఉంటాయి. కాబట్టి విష్ణువును దేవదేవునిగా అంగీకరించిన ప్రతి వారిని వైష్ణవునిగానే భావించాలి. అలాంటి మనం గౌరవించమా అంటే గౌరవిస్తాం కదా, అందరినీ గౌరవిస్తాం. ఇప్పుడు గురువుగారు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళమన్నారు అంటే ఇక్కడ త్యజించేసి మొత్తం వాళ్ళని దూషించడం, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాత వాళ్ళ గురించి ప్రచారం చేయడం చేస్తాం, చెయ్యం. గౌరవం ఉంటుందో, పలానా వాళ్ళ వల్లే నాకు ఈ బీజం ఏదైతే ఉందో ఈ విత్తనం నాటబడింది, కాబట్టి దీనివల్లే నేను కొంచెం మొక్కగా పెరిగి భక్తిలో కొంచెం భక్తిలత పైకి వస్తుంది, కాబట్టి ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. అంతేగాని పూర్వం ఏదేదో తప్పు చేశావు కాబట్టి అతను త్యజించేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం అది జరగదు. చాలా చాలా ముఖ్యం. కాబట్టి విష్ణువుని పూజ చేసే వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా గుర్తించి వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని గౌరవించాం. కాబట్టి మనం ఆ సాన్నిహిత్యం తీసుకుంటాం లేదనే తర్వాత విషయం, కానీ గౌరవం అనేది ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే కనిపించడం వల్ల ప్రణామం చేస్తాం, గౌరవిస్తాం, కొంచెంసేపు మాట్లాడతాం, అన్నీ జరుగుతాయి. కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి మనం శిక్షణ తీసుకుంటాం అనేది వేరే విషయం, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సత్వేన అను పదమును శ్రీధర స్వాముల వారు సరైన అర్థం నొసుకుచు అది ధైర్యైన పదమునకు పర్యాయ పదం అనేది. కాబట్టి భక్తిని ప్రతి ఒక్కరూ గొప్ప ధైర్యంతో నిర్వహింపవలను. 1, 2 యత్నములు విఫలమైన కారణమున భక్తిని ఎవ్వరును త్యజింపక కొనసాగించుతూ పోవలను. చాలా ముఖ్యమైన విషయం కదా. ఇప్పుడు ఎక్కువగా జరిగేది ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది, కాబట్టి జరిగిన వెంటనే ఏమనుకుంటారు, నాకు సెట్ కాదు, ఈ ప్లేస్ సెట్ కాదనుకుంటా, లేకపోతే అసలు ఈ భక్తే నాకు సెట్ కాదనుకుని బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక భక్తుడు, ఒక సాధకుడు సాధన ఎలా చేస్తున్నాడనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు తెలుస్తుంది. చాలా చాలా ముఖ్యం. చాలాసార్లు నేను విన్నాను, వంశీకృష్ణ ప్రభు చెప్తూ విన్నాను, మహారాజ్ చెప్తూ విన్నాను. సాధన చేస్తుంటారు, మందిరంలో అంతా సానుకూలంగా నడుస్తుంటుంది, చక్కగా మంచి ప్రసాదం దొరుకుతుంది, మన శరీరానికి సంబంధించిన ప్రసాదం దొరుకుతుంది, లేదంటే
ఎవరు డిస్టర్బ్ చేయరు, మనకి ఏదైతే సేవ ఇష్టమో ఆ సేవ చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఉదయం మంగళారతికి కొంచెం లేట్ అయినా ఎవరు అడగకుండా ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. అలా కొనసాగుతూనే ఉంటుంది. సంవత్సరాలు కలిసినా బాగానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మొదలవుతుంది, నువ్వు మంగళారతికి లేటుగా వస్తున్నావు, కుదరదు. లేదంటే నువ్వు ఈ సేవ కాదు, ఈ సేవ చేయి, నువ్వు ఈ సేవకి కష్టం, ఈ సేవ ఇంకోళ్ళు చేస్తారు, నువ్వు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఉన్నావు కాబట్టి నువ్వు కొంచెం నెక్స్ట్ స్టెప్ వేయాలి కాబట్టి ఈ సేవ చేయి. ఇలా ఎప్పుడైతే కొంచెం ప్రతికూలంగా కనిపిస్తుందో అప్పుడు వెంటనే బయటపడిపోతుంది. అది నిజమైన సాధన కాదు. సాధన చేస్తే దృఢంగా నుంచోవాలన్నమాట. నువ్వు ఎంతకాలం సాధన చేసావు కాబట్టి నీకు ఎప్పుడూ గౌరవిస్తారంటే సాధ్యపడదు. ఒక్కొక్కసారి నీకన్నా ఉన్నతమైన భక్తులు నువ్వు అంతకాలం సాధన చేసినా, అంతకాలం అంత పెద్ద సీనియర్ అయినా కూడా నిన్ను మందలించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు నేను ఎంతకాలం సేవ చేస్తున్నాను, ఎంత బాగా ఎప్పటి నుంచో నేను అటు ఇటు వెళ్లకుండా చాలా బాగా దృఢంగా నుంచున్నానంటే అది దృఢంగా నుంచోలేదు. ఎందుకు నుంచున్నావంటే నీకు బాగుంది కాబట్టి నుంచున్నావు. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో వెంటనే అది నిజమైన మనిషి యొక్క ఇదన్నమాట. అది అప్పుడు నువ్వు ఉన్నట్టు లోపల ఏదైతే ఉందో అది నిజంగా అది బయటపడింది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా అలా నిలబడగలిగినప్పుడు చేసే సాధనే నిజమైన సాధన. చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఆ విధమైన ధైర్యం కొనసాగించాలన్న భక్తులు. ఇదంతా చూస్తే మనం ఇదంతా ఉపదేశ అమృతంలో వివరణ మాత్రమే ఇస్తున్నాను. కాబట్టి ఆ ధైర్యం ఎప్పుడు ఉండాలి. నేను ఎలాంటి విపరీతమైన పరిస్థితులు ఎదురైనా, ప్రతికూల వాతావరణం ఎదురైనా కూడా నేను భక్తిలో నిలబడాలి. కాబట్టి ఆ విధమైన ధైర్యాన్ని పెంపొందించుకోవాలని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఒకటో రెండో యత్నములు విఫలం అవుతాయి. ఒకసారి మనం చేస్తుంటాం, అది ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన మనం భక్తిలో కొనసాగించలేమా అంటే కాదు. ఎందుకంటే భక్తి మార్గంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదా. మనం చూసాం కదా, భక్తుల యొక్క వృత్తాంతాలు ఎన్నో చూసాం భాగవతం నుంచి. ఎన్నో భక్తులకే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతుంటాయి సాధారణ జనుల కన్నా కూడా. కాబట్టి అలా ఇబ్బందులు ఎదురైనాయి కదా అని ఆగిపోవడానికి లేదు. ఎవరైతే అలా భక్తిలో నిలదొక్కుంటూ ఇబ్బందులన్నీ కూడా దాటుకుంటూ వెళ్తారో వాళ్ళే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు. భక్తుడు పరమోత్సాహంతో నుండి ధైర్యంతోనూ నిశ్చయంతోనూ భక్తిని నిర్వహించవలని శ్రీ రూపగోస్వామి ధృవీకరించారు. నేను భక్తిలో నెలకొని ఉంటుంది కనుక శ్రీకృష్ణుడు తప్పక నన్ను కరుణించునని నిశ్చయము వృద్ధియగుటకు ధైర్యం ఎంతో అవసరము. సఫలత్వమునందుటకు మాత్రము భక్తుడు విధి నియమానుసారము భక్తియుత సేవను నిర్వహింపవలను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విధి నియమానుసారము చేస్తూ ఉంటే ఆ ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది కదా. ధైర్యం ఎప్పుడు రాదంటే ఇప్పుడు కొంచెం భయం ఎప్పుడు వస్తుంది, సరిగ్గా సాధన చేయనప్పుడు భయం వస్తుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి అందరూ మంగళారతికి హాజరయ్యారు, ఎవరో ఒకళ్ళు హాజరు కాలేదు. కొంచెం ఎక్కువసేపు పడుకోవడం వల్ల సంథింగ్ ఏదో కారణం వల్ల ఆ రోజంతా భయంగానే ఉంటాం కదా. ఇదేంటి కొద్ది సిగ్గు అనిపిస్తుంది, లేకపోతే కొంచెం భయం అనిపిస్తుంది. వంశీప్పుడు అడుగుతారేమో లేట్కి ఎందుకు వచ్చా, లేకపోతే ఎందుకు రాలేదు అని అడుగుతారేమో, కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా ఏ స్థాయిలో ఉన్నామంటే విధి నియమానుసారంగా ఉండే సాధన భక్తి స్థాయిలో ఉన్నాం. ఎవరు ప్రేమపూర్వక స్థాయిలో లేవు. అంటే నేను ముఖ్యంగా నేను, అందరూ అనడానికి లేదు, ముఖ్యంగా నేను. ఎందుకంటే చూస్తాం కదా, ఎవరో పెద్దవాళ్ళు చూస్తారేమో, వాళ్ళు అడుగుతారేమో, మంగళారతికి రాకపోతే అడుగుతారేమో, ఈ స్థాయిలోనే ఉంటాం ఎక్కువ మంది. కాబట్టి ఆ భయం ఎప్పుడు ఆ రోజు రాకపోతే ఆ భయం ఉంటుంది. కానీ ఎవరైతే రోజు నిరంతరంగా నియమానుసారము జపం చేస్తూ చదువుతూ లేదా ఖచ్చితంగా సమయాన్ని మంగళారతికి అడుగుతుందో ఆ ధైర్యంగా ఉంటారు. అవునా కదా. ఆ రోజు చాలా ధైర్యంగా ఈరోజు సాధన అయిపోయింది, పొద్దున్నే 16 మాలలు అయిపోయింది, మంగళారతికి కూడా సమయానికి అటెండ్ అయ్యాను, క్లాస్కి అటెండ్ అయ్యాను, కొంచెంసేపు చదివాను కాబట్టి ధైర్యంగా ఉంటుంది. లేదా లోపల మనసులో ఏదో ఆలోచన వస్తున్నాను, అయ్యో జపం లేదు, లేదంటే చదవలేదు, ఏదో ఒక నలత లోపల ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, సఫలత్వం నందుటకు మాత్రము భక్తుడు విధి నియమానుసారము భక్తియుత సేవ నిర్వహించవలను. కాబట్టి చాలా ముఖ్యం. ప్రభుపాలు చెప్తున్నాయి ఎప్పుడు చూడండి, ప్రభుపాలు వారు ఈ విధి నియమాల గురించి ఎప్పుడు చెప్తుంటారు. ప్రభుపాలు ఖచ్చితంగా ఇస్తారన్నమాట. నేను స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఈ విధి నియమాలు ఉండాలి. ఉదయం 4:30కి మంగళారతి, తర్వాత కొంచెంసేపు జపం చేస్తారు, తర్వాత గురు పూజ ఉంటుంది, తర్వాత ప్రవచనం ఉంటుంది, సాయంత్రం మళ్ళీ గౌరవత ఉంటుంది, భగవద్గీత ప్రవచనం ఉంటుంది. ఖచ్చితంగా నియమించేశారన్నమాట. దాని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు ప్రభుపాలు వారు. కాబట్టి ఎవరైతే దీన్ని తూచా తప్పకుండా ఈ విధి నియమాలని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు, ఆధ్యాత్మిక ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఈ భక్తి యొక్క సోపానం ఏదైతే భక్తి యొక్క మార్గం ఉందో దాన్ని ప్రభుపాలు వారు
వివరిస్తున్నారు ఈ భాష్యంలో. ఇంకా కపిల భగవానుడు రాబో శ్లోకాల్లో కూడా ఈ విశుద్ధ భక్తుడు ఏ విధంగా ఉంటారు భక్తుల గురించి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తిలో ముందుకు వెళ్ళడం కోసం చాలా చాలా ముఖ్యమైనటువంటి భాష్యం. ఎవరిని ఏ విధంగా స్వీకరించాలి, భక్తి మార్గంలో ఏ విధంగా వెళ్ళాలి, భక్తులు ఆటంకాలు వస్తే ప్రతిదీ వివరించే చూడండి. మొదటి స్థాయి నుంచి అంటే మొదటి రోజు ఒక వ్యక్తి మందిరంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి చివరి స్థాయి వరకు ఈ భాష్యంలో వివరించేశారు ప్రభుపాదులు. చివరి వరకు ఏ విధంగా ధైర్యంగా భక్తియుతుల మార్గంలో ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని చివరి వరకు ఎలా కొనసాగించాలనే విషయం కూడా మొత్తం పూర్తిగా చూసాం కదా. మొదటి వ్యక్తి లోపలికి వస్తాడు, వచ్చినప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా స్పృశించాలి, ఏ విధంగా రకరకాల భక్తులతో వ్యవహరించాలి, ఏ విధంగా సాధన చేయాలి, సాధన చేసినప్పుడు ఏ విధంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఏ ఇబ్బందులు ఏ విధంగా దాటుకుని వెళ్ళాలి, మొత్తం మొదటి రోజు నుంచి చివరి భగవద్ధామం వెళ్ళే చివరి రోజు వరకు మొత్తం ప్రభుపాదులు ఇది భాషను వివరించేశారు. ఎంత అద్భుతంగా వివరించారు చూడండి, మొత్తం 4 పారాగ్రాఫ్ల్లో. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రభుని అడగండి. ग्रंथ श्रीमद् भागवतम की जय, जगत गुरु शील प्रभुपाद की जय. कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः.